టీడీఆర్ బాండ్స్ పేరుతో కార్పొరేషన్ మున్సిపాలిటీలను వైసీపీ నేతలు నంజుకు తిన్నారు. ఒక్క తిరుపతిలోనే టీడీఆర్ బాండ్స్ పేరుతో వైసీపీ నేతలకు దక్కిన కమిషన్లు 500 కోట్లు. మాస్టర్ ప్లాన్, రోడ్ల విస్తరణ, కొత్త నిర్మాణాలతో కోల్పోయిన స్థలాలకిచ్చే ఈ బాండ్లలోనూ ఇలా కావాల్సినంత దోచుకున్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇలాంటి భారీ కుంభకోణం వెలుగులోకి రాలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దశాబ్దాల కిందట ఏర్పడిన పేదల కాలనీలకు, మురికివాడలకు, ఎప్పుడో వేసిన రహదారులకు, వివాదాస్పద స్థలాలకు, భూములకు పురనగర పాలక సంస్థల ద్వారా అడ్డగోలుగా బాండ్లు జారీ చేయించారు. తిరుపతిలోనే కాదు, విశాఖపట్నం, కాకినాడ, తణుకు ఇలా అనేక చోట్ల వైసీపీ నేతలు భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. అధికారులు వారికి వంతపాడారు. రాష్ట్రంలో 5 ఏళ్లలో జారీ చేసిన బాండ్లపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయిస్తే అనేక బాగోతాలు, వైసీపీ నేతలతో అంటకాగిన అధికారుల అడ్డగోలు వ్యవహారాలు వెలుగులోకొస్తాయి. టీడీఆర్ బాండ్ల అడ్డగోలు వ్యవహారాలకు మహావిశాఖ నగరపాలక సంస్థ అడ్డాగా మారింది. వైసీపీకి వీర విధేయులైన కమిషనర్ల ద్వారా ఆ పార్టీ నేతలు కోట్లు కొల్లగొట్టారు. సిరిపురం కూడలిలో జీవీఎంసీ కమిషనర్ బంగ్లా అని ఆనుకొని ఉన్న సిబిసిఎన్సి స్థలాన్ని వైసీపీ నేత, మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ డెవలప్మెంట్కు తీసుకొని భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టు చేపడుతున్నారు. ప్రాజెక్టుకు ముందున్న సిబిసిఎన్సి స్థలంలో కొంత 17 ఏళ్ల తర్వాత జీవీఎంసీ అభివృద్ధి చేసే మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణంలో పోతుందని ఆ స్థలానికి యుద్ధ ప్రాతిపాదికన లెక్కలు వేసి 63 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లను గత జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు జారీ చేశారు. అప్పటి పట్టణ ప్రణాళిక అధికారులు ఇందులో కీలక పాత్ర పోషించారు. సిబిసిఎన్సి స్థలం యాజమాన్య హక్కులపై హైకోర్టులో కేసులుండగానే అధికారులు బాండ్లిచ్చారు. విశాఖలోని బక్కన్నపాలెం సర్వే నెంబర్ 2లో 10 ఏళ్ల కిందట జీవీఎంసీ అభివృద్ధి చేసిన రోడ్డులో 2 ఎకరాలు కోల్పోయినట్లు ఒకరికి 120 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లిచ్చారు. అదే రోజున రాయలసీమకు చెందిన వైసీపీ నేతల బాండ్లపై హక్కులు వారికి దాఖలు పడేలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంతేకాక భూమి విలువ తక్కువ చూపించి టీడీఆర్ బాండ్లిచ్చారని జీవీఎంసీకి మరోసారి దరఖాస్తు చేయడం, డోర్ నెంబర్ మార్చి అదనంగా మరో 86 కోట్ల బాండ్లు నగరపాలక సంస్థ జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. వైసీపీ పెద్దల ఆదేశాలతో జీవీఎంసీ ప్రస్తుత కమిషనర్ సాయికాంత్ వర్మ సహకరించారన్న ఆరోపణలున్నాయి. దశాబ్దాలుగా నిరుపేదలు నివసిస్తున్న పెద్ద జాలారిపేట సీతమ్మదారలోని బిలాల్ కాలనీ భూమి మరో మురికివాడపైన టీడీఆర్ బాండ్ల కోసం వైసీపీ నేతలు ప్రయత్నించారు. దస్బల్లా భూమిలో 40 అడుగుల రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోతున్నామని వైసీపీ ముఖ్య నేత ఒకరు పరిహారం జీవీఎంసీ నుంచి 120 కోట్ల విలువైన బాండ్లు తీసుకునేందుకు పావులు కదిపారు. ఎన్నికల కోడ్ రావడంతో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఐదేళ్లలో అత్యధికంగా టీడీఆర్ బాండ్లు జారీ చేసిన నగరపాలక సంస్థల్లో తిరుపతి ప్రథమ స్థానంలో నిలిచింది. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు తిరుపతి డిప్యూటీ మేయర్
అభినయ్ రెడ్డికి నగరపాలక అధికారులు దాసోహమయ్యారు. తిరుపతిలోని 4,000 కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగినట్లు అప్పట్లో ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపించారు. మాస్టర్ ప్లాన్ రహదారుల అభివృద్ధి పేరుతో వైసీపీ నేతలు పక్కా ప్రణాళిక ప్రకారం స్థలాలు కోల్పోయిన వారి పేరుతో బాండ్లు తీసుకొని కోట్లు కొల్లగొట్టారు. పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రహదారుల అభివృద్ధికి నగరపాలక వర్గం అనుమతి తీసుకుంది. రహదారుల నిర్మాణంలో స్థలాలు కోల్పోయిన వారికి 340 వరకు టీడీఆర్ బాండ్లు నగరపాలక సంస్థ అధికారులతో జారీ చేయించారు. నివాస ప్రాంతాల్లో స్థలాలు కోల్పోయినా అవి కమర్షియల్ ప్రాంతాల్లో ఉన్నవిగా చూపించి బాండ్ల విలువ పెంచేశారు. వైసీపీ నేతలకు సబ్ రిజిస్ట్రార్లు సహకరించారు. ఈ విధంగా నగరపాలక సంస్థ జారీ చేసిన 1000 కోట్ల విలువైన బాండ్ల విక్రయాల్లో కమిషన్ల కిందే వైసీపీ నేతల జేబుల్లోకి 400 నుంచి 500 కోట్ల వరకు వెళ్లాయి. ఎంపిక చేసిన కొందరు ఏజెంట్ల ద్వారా బాండ్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల బిల్డర్లకు విక్రయించారు. వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సిఫార్సులపై నగరపాలక అధికారులు ఇష్టారాజ్యంగా టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. వైసీపీకి విధేయుడైన ఒక అధికారిని కమిషనర్ సీట్లో ఎమ్మెల్యే కూర్చోబెట్టి కథ నడిపించారు. లేఅవుట్లోని ఓపెన్ స్పేస్లో చేపట్టిన కన్జర్వటబుల్ స్టేడియంపై ప్రైవేటు వ్యక్తులకు కాకినాడ నగరపాలక సంస్థ 64 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు ఇవ్వడం ఒకెత్తైతే కొద్ది రోజులకే మళ్లీ అదే స్థలాన్ని కమర్షియల్ ప్రాంతంలోనిదిగా చూపించి బాండ్ల విలువను 129 కోట్లకు అధికారులు పెంచేశారు. తణుకులో గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కారుమూరి నాగేశ్వరరావు సిఫార్సులపై పురపాలక అధికారులు అడ్డగోలుగా టీడీఆర్ బాండ్లిచ్చారు. 2014-19 మధ్య 5 ఏళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో తణుకులో 4600 చదరపు గజాలకు టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వంలో 71,507 చదరపు గజాలకు అధికారులు బాండ్లు ఇచ్చారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ అక్రమాలను అడ్డుకోవాల్సిన అప్పటి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి పట్టించుకోలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేల సిఫార్సులపై టీడీఆర్ బాండ్లు జారీ చేయాలని కమిషనర్లకు మౌఖిక ఆదేశాలిచ్చినట్లుగా ఆమెపై ఆరోపణలున్నాయి. శ్రీలక్ష్మి అండ చూసుకొని విశాఖలో 5 ఏళ్లలో పనిచేసిన నగరపాలక కమిషనర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తిరుపతి నుండి హరిబాబు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. హరిబాబు, చెప్పండి, టీడీఆర్ బాండ్స్ పేరుతో అయితే కార్పొరేషన్ మున్సిపాలిటీలను వైసీపీ నేతలు నంజుకు తిన్నారనే వాస్తవాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. అసలు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తిరుపతి నగరం అభివృద్ధి అలాగే సుందరీకరణ అనే పనుల పేరు చెప్పి గత వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యే అలా అతని కుమారుడి డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి అభినయ్ రెడ్డి వీళ్ళందరూ పట్టణ శివారు ప్రాంతాలలో రోడ్లను కొత్తగా వేస్తున్నట్లు చెప్తూ 18 రోడ్లకు అనుమతి తీసుకున్నారు. అలాగే తిరుపతి పట్టణంలో కూడా కొన్ని రోడ్లను విస్తరించి ప్రజలకు అనుకూలంగా వీటిని విస్తరిస్తున్నాం, ప్రజా శ్రేయస్ కోసమే వీటిని చేస్తున్నామని చెప్పని కూడా ఆ రోడ్ల విస్తరణ పనులు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఇందుకు సంబంధించి ఒక ఏదైతే ప్రభుత్వం నుంచి నష్టపరిహారం చెల్లించాలో ఆ నష్టపరిహారాన్ని చెల్లించడం కోసం అని చెప్పిన టీడీఆర్ బాండ్లను అప్పుడు ఉన్నటువంటి అధికారులు కేటాయించడం జరిగింది. ఈ అంశం ప్రధానంగా అప్పుడు గతంలో ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉండి ఏదైతే ఎపిక్ కార్డుల కేసులో సస్పెండ్కి గురైన అమిత్ షా కలెక్టర్ ఉన్నాడో ఆ కలెక్టర్ స్థానంలో కొత్తగా తమకు కావాల్సిన హరిత అనే ఒక కమిషనర్ని అధికారులు తీసుకువచ్చి ఆమె కనుసనాల్లోనే వీటిని పూర్తి స్థాయిలో కేటాయించడం జరిగింది. ప్రధానంగా
ప్రధానంగా ఏదైతే రోడ్లు విస్తరణ పనులకు సంబంధించి భూములు కోల్పోయారో వాళ్ళందరికీ టీడీఆర్ బాండ్ల పేరుతోటి వాటిని కేటాయించారు. ఎవరైతే క్లెయిమ్ చేసుకోకుండా కొన్ని మిగిలిపోయిన స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలకి అధికార పార్టీ నాయకులే కొంతమంది దొంగ పేర్లతోటి డాక్యుమెంట్ సృష్టించి దానికి సంబంధించిన టీడీఆర్ బాండ్లను కూడా క్లెయిమ్ చేసుకొని వాళ్ళ ఖాతాలో వేసుకొని తినేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు ప్రధానంగా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక డాక్టర్ తాను కొన్న 9 సైట్లకు సంబంధించి కొంత భూమిని రోడ్ల విస్తరణలో పోయినప్పటికీ కూడా ఆ భూమికి సంబంధించి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకపోగా ఆ భూములు కంచి రాము అనే వ్యక్తికి చెందినవని చెప్పిన అతని అకౌంట్లోనే భారీ ఎత్తున ఏదైతే వాస్తవిక రేట్లు ఏవైతే ఉంటాయో ఆ రేటుకి 3 పెంచి అధికారులు అతనికి డబ్బులు చెల్లించడం జమ చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ కూడా అధికార పార్టీ నాయకులు పట్టించుకోకపోగా తాము చేసిందే సిద్ధాంతం, తాము చేసిందే రైట్ అని చెప్పిన ఒక వాదన అయితే తీసుకొచ్చారు. దానికి తోడు ప్రధానంగా ప్రజలకి మేము మేలైన రహదారులు తీసుకొచ్చి నగరాభివృద్ధికి మేము దోహదం చేస్తుంటే మాపై రాళ్ళు వేస్తున్నారు, మాపై నిందలు మోపుతున్నారు అని చెప్పినట్టు కూడా వాదన తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున జరిగిందని చెప్పాలి. అయితే ఆ రోడ్లు కూడా నాణ్యత కూడిన రోడ్లు కాకపోవడంతో ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాన్ని కూడా పూర్తిగా లేచిపోయే పరిస్థితులు నెలకొన్న పరిస్థితులు ఏదైతే టీడీఆర్ బాండ్లు జారీ చేసి ప్రజలతో భూములు తీసుకొని టీడీఆర్ బాండ్లు జారీ చేశారో ఈ అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రధానంగా పురపాలక శాఖలో చోటు చేసుకున్న ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద విచారణకు ఆదేశించిన నేపథ్యంలో తిరుపతిలో ఎన్ని వేల కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్ల ద్వారా అధికార పార్టీ నాయకులు జోబులో వేసుకున్నారన్నది కూడా విచారణలో బయటికి రావాల్సిన అవసరం ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.